రైట్. ఇక విశాఖలో జరిగిన మౌనిక మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు రవీంద్ర మౌనికను చంపిన తర్వాత రక్తపు వాసన రాకుండా ఇంట్లో సెంటు కొట్టినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. హత్యకు ముందే గాజువాకలో కత్తులు కొనుగోలు చేశాడని వెల్లడించారు. బాడీ పార్ట్స్ ను ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. తల, ఆమె ఫోన్ను దారపాలెం తోటల్లో కాల్చేశాడు. అనంతరం స్నేహితుడికి ఫోన్ చేసి హత్య విషయాన్ని చెప్పాడు. స్నేహితుడు హెచ్చరించడంతో గాజువాక పోలీసులకు రవీంద్ర లొంగిపోయాడు. ఇక కరోనా లాక్డౌన్ సమయంలో నిందితుడు రవీంద్రకు డేటింగ్ యాప్లో మౌనిక పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు 3.50 లక్షలు ఇచ్చినట్లు రవీంద్ర చెప్తున్నాడు. డబ్బు కోసం మౌనిక వేధించేదని, హింస భరించలేకే హతమార్చినట్లు నిందితుడు రవీంద్ర పోలీసులకు చెప్పాడు. ఇక కేసులో సంచలన అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. గాజువాకలో సంచలనంగా మారినటువంటి మర్డర్ కేసు అయితే క్షణానికి కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే పెళ్ళైనటువంటి నిందితుడు రవీంద్రకి 4 నెలల పాప ఉంది. భార్య ఏమో ప్రసవం కోసం విజయనగరం వెళ్ళి సొంత ఊర్లో తల్లిదండ్రుల దగ్గర ఉన్న నేపథ్యంలో అప్పటికే గత 6 ఏళ్లుగా ప్రియురాలుగా ఉన్నటువంటి మౌనికని అయితే తన ఇంటికి రప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో వాళ్ళకి పెళ్ళైన విషయం, అంటే రవీంద్రకి పెళ్ళైన విషయం ఇటీవలే మౌనికకి తెలియడంతో వీళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణ వాతావరణమే ఈ హత్యకి దారి తీసినట్టుగా తెలుస్తుంది. పక్కా ప్లాన్తో ప్రియురాలి అడ్డు తొలగించుకోవాలని చెప్పి ప్లాన్ వేసి ప్రియురాలిని ఇంటికి రప్పించి హత్య చేయడంతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ఆ హత్య నేరం నుంచి తప్పించుకునేందుకు కూడా చాలా ప్రయత్నం చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చినటువంటి మౌనికని హత్య చేసి తర్వాత ఆ శవాన్ని మాయం చేసేందుకు చాలా ప్రయత్నం చేశాడు నిందితుడు రవీంద్ర. ఇందులో భాగంగా డిమార్ట్కి వెళ్ళి కత్తులు కొనుగోలు చేయడానికి చూశాడు. అయితే సరైన కత్తులు అక్కడ కనిపించకపోవడంతో ఇన్స్టాగ్రామ్లో కత్తులు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కత్తులు వచ్చిన తర్వాత, ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత రాత్రికి తీరిగ్గా కూర్చొని శవాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని విడిభాగాలను అయితే పాలిథిన్ కవర్లో కట్టి కొన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టాడు, మరికొన్నిటిని అయితే మంచం కింద దాచాడు. ఇంకా తల, చేతులు, ముఖ్యమైనటువంటి శరీర భాగాలను అయితే తీసుకెళ్లి అడివరం మార్గంలో ఉన్న దారపాలెం దగ్గర అటవీ ప్రాంతంలో అయితే వాటిని దహనం చేసి కాల్చి సాక్ష్యాలు మాయం చేయాలని చెప్పి పక్కా ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి నేరం జరగలేదు అనేది నిరూపించుకునే ప్రయత్నంలో బాగా తప్పించుకునేందుకు ఆ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తన స్నేహితుడు శ్రీకాకుళంలో ఉండడంతో ఆ స్నేహితుడికి విషయం చెప్పడంతో ఆ స్నేహితుడు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి నిందితుడు ఎవరైతే రవీంద్ర ఉన్నాడో ఆ రవీంద్రకి సలహా ఇచ్చి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నేరం నుంచి తప్పించుకోలేవు, శిక్ష నుంచి తప్పించుకోలేవు, కాబట్టి బుద్ధిగా వెళ్ళి పోలీసులకు లొంగిపో అన్న విషయాన్ని ఏదైతే సలహా ఇచ్చాడో ఆ స్నేహితుడి సలహా మేరకు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. దీంతో ఈ భయంకరమైన హత్యా ఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ హత్యకు సంబంధించి కూడా పూర్తిగా సాక్ష్యాలు మాయం చేయాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా శరీర భాగాలను విడిగా చేసి వాటిల్ని ఫ్రిడ్జ్లో కొన్ని భాగాలు దాచాడు, మరికొన్నేమో మంచం కింద దాచాడు. ఇంత భయంకరమైనటువంటి ఆలోచనలతో ప్రియురాలు అడ్డు తొలగించుకోవాలని చెప్పి చేసినటువంటి హత్యలో భాగంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఈ మౌనికకు సంబంధించి కూడా గతంలో చాలా వరకు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మౌనిక అడ్డు తొలగించుకోవాలని చెప్పి కూడా ఈ హత్యకు పాల్పడినట్టుగా అయితే ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి నిందితుడి నుంచి మరిన్ని భయంకరమైనటువంటి నిజాలు వెలుగు తీసే పనిలో పోలీసులు ఉన్నారు. అత్యంత భయంకరంగా, పాశవికంగా ఒక యువతిని హత్య చేసి దాన్ని రూపుమాపే ప్రయత్నం కూడా చేసినటువంటి క్రిమినల్ మైండ్ కలిగినటువంటి ఈ రవీంద్రని కఠినంగా శిక్షించాలని చెప్పి మహిళా సంఘాలు కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఈ హత్య ఘటన అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇంకా పోలీసుల విచారణలో మరిన్ని అంశాలు అయితే వెలుగులోకి రావాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.
రైట్, ఇక గాజువాకలోని ఎల్వీ నగర్లో నేవీ ఉద్యోగి చేతిలో మౌనిక హత్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కేసులో నిందితుడు రవీంద్రతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు అతన్ని ఫ్లాట్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతురాలి బంధువులు రవీంద్రపై దాడి చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని వెంటనే అక్కడి నుంచి తరలించారు. మృతురాలు తలభాగాన్ని కాల్చిన ప్రాంతం ధారపాలెం వద్దకు నిందితుడిని తీసుకెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చేసి ఒక బ్రూటల్ మర్డర్ ఒకటి అయింది. దాని మీద కేసు అనేది రిజిస్టర్ చేశాము. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది. ఈవినింగ్ కానీ రేపు కానీ పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు మీ ముందుకి మా ఉన్నత అధికారుల ద్వారా మేము తీసుకొని వస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత నేను చెప్పగలను. ఎందుకంటే మధ్యలో ఉన్నప్పుడు చెప్తే ఇన్వెస్టిగేషన్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మర్డర్ జరిగిన మాట అయితే వాస్తవము. తర్వాత పూర్తిగా విత్ ఎవిడెన్స్ తో సహా మేము మీ ముందు ఎవరు ఇంకా క్లారిటీ తీసుకుంటాం. డిఎన్ఏ అవన్నీ ఉన్నాయి కదా. ఇక గాజువాకలోని ఎల్వీ నగర్లో నేవీ ఉద్యోగి చేతిలో మౌనిక హత్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కేసులో నిందితుడు రవీంద్రతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించేందుకు పోలీసులు అతని ఫ్లాట్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతురాలి బంధువులు రవీంద్రపై దాడి చేశారు. అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని వెంటనే అక్కడి నుంచి తరలించారు. మృతురాలు తలభాగాన్ని కాల్చిన ప్రాంతం ధారపాలెం వద్దకు నిందితుడిని తీసుకెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్నాం సో అత్యంత కిరాతకంగా మౌనికను హత్య చేసినట్టుగా తెలుస్తుంది. సో పోలీసులు కూడా కీలక ఆధారాలు అయితే సేకరించినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం కేసు విచారణ ఎలా కొనసాగుతుంది, డీటెయిల్స్ ఏంటి? యశ్వంత్, ఏదైతే గాజువాకలో చోటు చేసుకున్న సంచలనాత్మకమైన హత్య కేసుకు సంబంధించి అయితే సీన్ రిక్రియేషన్ అయితే ఇప్పుడే పూర్తయింది. 5 బృందాలు ఇందులో పనిచేయడం జరిగింది. 5 బృందాల్లో కూడా ఆధారాలు సేకరించి నిందితుడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎలా శరీర భాగాల్ని ఎక్కడెక్కడ పడేశాడు అనే దాని మీద కూడా సీన్ రిక్రియేషన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే గాజువాకలో ఎల్వీ నగర్ లో తన నివాసం ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి పోలీసులు నిందితుడిని తీసుకెళ్లిన సమయంలోనే మృతురాలు మౌనిక తండ్రి ఆమె కుటుంబ సభ్యులు కూడా దాడికి అయితే చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో నిందితుడిని అయితే చాకచక్యంగా జీపులోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఈ సందర్భంలో నిందితుడిని తమకు అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ధారపాలెం దగ్గర మౌనిక తల భాగాన్ని అయితే దగ్ధం చేశాడు అని చెప్పి చెప్తున్న ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా అవశేషాలు అయితే సేకరించారు. ఏదైతే సీన్ రిక్రియేషన్ అయిన తర్వాత మృతురాలిని టెక్నికల్ గా మౌనిక అనే విషయాన్ని అయితే తేలాల్సింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చేంత వరకు వెయిట్ చేస్తామని చెప్పేసి గాజువాక వెంకట్రావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా సంచలనాత్మకంగా మారినటువంటి హత్యకి సంబంధించి కూడా నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా క్రూరత్వంగా శరీర భాగాలు విడదీసి వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి మంచం కింద కొన్ని దాచి ఆ దూర ప్రాంతానికి కొన్ని భాగాలు తీసుకెళ్లి కాల్చి ఇంత నిర్హృదయంగా కిరాతకంగా ప్రవర్తించినటువంటి నిందితుడు రవీంద్రని అయితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, రైట్ రాజు.